పక్కన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం బంజారా హిల్స్లో ఆ పక్కనే ఉండే పంజగుట్టలో 9 ఎకరాల విస్తీర్ణంలో 150 గదులల్లా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్తోని దాదాపుగా 150-200 కోట్ల రూపాయలతోని తన బంగళా నిర్మించుకున్నాడు. అది బంగళా అనే కంటే దొరగారి గడి అని మనం అనొచ్చు. ఇవాళ 8 నెలల్లో 9 ఎకరాలల్లా 150 గదుల బంగళాను ముఖ్యమంత్రి గారు నిర్మించుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ చేయించుకున్నాడు. ఎవడన్నా ఇంటి బయట ఏదన్నా సెక్యూరిటీ పెట్టుకున్నాడంటే అర్థం ఉంది, కానీ బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఆయనకు ప్రమాదం బయట వైపు నుంచి లేదు, ప్రమాదం ఇంట్లోనే పొంచి ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని చెప్పి భద్రత కోసం బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ పెట్టుకున్నాడు. ఇది నేను చెప్తే కాదు, బీబీసీ ప్రపంచంలో చాలా అరుదైన సంఘటనలు కానీ ప్రపంచంలో విస్తృత స్థాయిలో ప్రచారం పొందే వార్తలు మాత్రమే బీబీసీ ప్రసారం చేస్తుంది. అట్లాంటి బీబీసీ మన ముఖ్యమంత్రి గారి ఈ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ గురించి బీబీసీలో 5 నిమిషాలు వేసిరా. మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం ఎట్లున్నదంటే, తెలంగాణ ఉద్యమం గురించి బీబీసీలో వచ్చిందో రాలేదో కానీ కేసీఆర్ గారు బంగళాలో ఉండే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ గురించి మాత్రం బీబీసీలో ప్రసారం అయింది.